హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్, టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్, మ్యాడ్ తో మ్యాజిక్ చేసిన మ్యాడ్ స్పేరు, కోలీవుడ్ స్టార్ హీరో చియామ్ విక్రమ్ నటించిన వీర ధీర సూర, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన L2 ఎంపురాన్, బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన చావా. ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా మాత్రం పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది. మూవీ రెండో రోజు 29.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 32 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. ఈ మూవీ 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే టోటల్ ఇండియాలో అయితే 55 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే ఇండియా వైడ్ గా 64 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఓవర్సీస్ లో అయితే ఈ మూవీ 28 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోవాలి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 90 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 63 కోట్ల దాకా నెట్ ని, అలాగే 54 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో తెగ్గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా 137 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాలతో ముందుకొచ్చిన యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. మొదటి ఆటకే మిస్ టాక్ ను సొంతం చేసుకొని ఓపెనింగ్ నుండి వీకెండ్ కలెక్షన్ల వరకు కూడా మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. ఇక ఈ మూవీ 4వ రోజు రంజాన్ పండుగ అడ్వాంటేజ్ వచ్చినా కూడా మాత్రం అయితే ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. ఇక ఈ మూవీ 4వ రోజు 64 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే సొంతం చేసుకోగా, అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 72 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే సొంతం చేసుకుంది. అలాగే 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాం లో 2.05 కోట్ల దాకా షేర్ ని, అయితే 65 లక్షల దాకా షేర్ ని, టోటల్ ఆంధ్రాలో అయితే 2.04 కోట్ల దాకా షేర్ ని, టోటల్ ఏపీ తెలంగాణలో 4.74 కోట్ల దాకా షేర్ ని, 8.90 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 36 లక్షల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 74 లక్షల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 5.84 కోట్ల దాకా షేర్ ని, అలాగే 11.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 28.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా 22.66 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లోనే రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతున్న మూవీ మ్యాడ్ స్పేర్. ఇక 4వ రోజు ఈ మూవీకి రంజాన్ పండుగ అడ్వాంటేజ్ తో రచ్చ చూపించిందనే చెప్పాలి. ఈ సినిమా 4వ రోజు 3 లేదా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటది అనుకున్నా గానీ అంచనాలను మించిపోయేలా 4.04 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకొని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 4.53 కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే సొంతం చేసుకుంది. మొత్తం మీద ఈ మూవీ 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే 9.56 కోట్ల దాకా షేర్ ని, 2.74 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో అయితే 2.60 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 1.65 కోట్ల దాకా షేర్ ని, అలాగే వెస్ట్ లో అయితే 81 లక్షల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 1.51 కోట్ల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 1.21 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 65 లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 20.79 కోట్ల దాకా షేర్ ని, అలాగే 33.75 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.55 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 5.15 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 27.49 కోట్ల దాకా షేర్ ని, అలాగే 47.85 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవన్ పూర్తి చేసుకుని ఏకంగా 2.49 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది. ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. బాక్సాఫీస్ దగ్గర తమిళ నటుడు సియామ్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ధీర సూర. మూవీ మొదటి రోజు నుండి మంచి టాక్ ని సొంతం చేసుకున్నా గానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఏమాత్రం జోరైతే చూపించలేకపోయింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వల్ల తమిళనాడులో డీసెంట్ హోల్ అయితే చూపిస్తుండగా రాష్ట్రాల్లో మాత్రం ఏమాత్రం అయితే ఇంపాక్ట్ అయితే చూపించడం లేదు. ఇక ఈ మూవీకి 5 రోజులు లాంగ్ వీకెండ్ కూడా పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధిస్తూ ఉండగా కలెక్షన్లు ఏమాత్రం సరిపోవని చెప్పాలి. మాకి పోటీ కూడా గట్టిగానే ఉండటంతో ఈ సినిమా ఇంకొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ మూవీ 5వ రోజు 35 లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే సొంతం చేసుకోగా, అలాగే 17 లక్షల రేంజ్ లో షేర్ ను కూడా సొంతం చేసుకుంది. మొత్తం మీద ఈ మూవీ 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, అలాగే 85 లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 3.15 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఈ కలెక్షన్ అందుకుంటుందో లేదో చూడాలి. తమిళనాడులో ఓవర్సీస్ లో టాక్ ను బట్టి కొంచెం జోరునైతే చూపిస్తూ ఉండగా 5వ రోజు 4.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది.
టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 5.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, అలాగే 2.40 కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో 23.10 కోట్ల దాకా గ్రాస్ ని, రాష్ట్రాల్లో 1.75 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.65 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో 2.75 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 30.25 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 14.50 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా 21.50 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఎల్2 ఎంపురాన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకొని రెమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. మూవీ అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుండగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంచెం స్లో డౌన్ అయిందనే చెప్పాలి. మొత్తం మీద ఈ మూవీ 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే సొంతం చేసుకోగా, అలాగే 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 1.75 కోట్ల రేంజ్ లో షేర్ ని, అలాగే 3.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది. మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 4.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. అలాగే కేరళలో ఓవర్సీస్ లో మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 5వ రోజు 24.75 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 12.20 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే కేరళలో 53.05 కోట్ల దాకా గ్రాస్ ని, రాష్ట్రాల్లో అయితే 3.60 కోట్ల దాకా గ్రాస్ ని, తమిళనాడులో అయితే 7.05 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15.60 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో అయితే 117.85 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 197.18 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 93.60 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 102 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 8.40 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుని రెమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ చోట్ల కూడా ఎక్సలెంట్ హోల్ ని చూపిస్తూ రికార్డ్ కలెక్షన్లు అయితే సాధిస్తుంది. మూవీ రీసెంట్ గా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. మూవీ 47వ రోజు రంజాన్ అడ్వాంటేజ్ తో మంచి కలెక్షన్లు సాధించగా, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 47వ రోజు 2.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా 47 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 597 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, 802 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ రెమంబుల్ కలెక్షన్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకొని ఎక్సలెంట్ హోల్ ను చూపిస్తుంటూ రికార్డులు బెండు తీస్తుంది. చూడాలి ఈ మూవీ 50 రోజులు పూర్తయ్యాక ఏ మైలు రాయి దాటుద్దో. మరి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.